గురుగారు 2026లో ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తులారాశి అంటేనే ఫస్ట్ నాకే బాధ అవుతుంది. ఓకే. రమేషో, రాజేషో, రంజితో, రాకేషో, రవలియో, రోజాను, రజిత కావచ్చును, ప్రమోదు, ప్రసాదు, రమ్య, ప్రదీపు, ఈ పేర్లతో ప్రమోదు, ప్రదీపు, ప్రశాంతు, ప్రవీణ్, ప్రియాంక 2024 జనవరి నుండి స్టిల్ ఈరోజు వరకు ఆరోగ్య సమస్య కావచ్చును, ఆర్థికంగా కావచ్చును, వారి ఇంట్లో గొడవలు కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, అసలు ఇలాంటి సందర్భం మనీ రిలేటెడ్ కావచ్చును, అసలు ఇలాంటి సందర్భం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు అనేటువంటి మాటలు నేనైతే విన్నా చాలామంది దగ్గర నుండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కానీ స్థాన చలనాలో, ప్రదేశ మార్పులో, హెల్త్ ఇష్యూస్, మీరు చెప్పినటువంటి వారికి ఉద్యోగంలో అవకతవకలు బీభత్సంగా ఉండడం కానీ జరిగినాయా? ఉద్యోగంలో అవకతవకలు ఏదైనా కావచ్చును. ఉద్యోగంలో కానీ మనల్ని తీసేస్తా అనే మాట కావచ్చును, తీసేయడము కావచ్చును, మళ్ళీ రావడం కావచ్చును. సో అంటే ఉదాహరణ ఈ పేర్లు ఎందుకు అంటే ఉదాహరణగా నేను తీసుకున్నా. నాకు చాలా మంది నాకు కన్సల్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజ్ తరుణ్ హీరో ఉన్నాడు, 24-25లో రచ్చ లేపి పెట్టిర్రు, అవునా కాదు? అవును, అది దాదాపు చాలా నెలలు నడిచింది ఆ గొడవ. సో దీని తర్వాత ఇదే రా అక్షరంతో పేర్లు కలిగినటువంటి రామానాయుడు స్టూడియోకు, ఆ అక్షరంతో పేర్లు కలిగినటువంటి అన్నపూర్ణ స్టూడియో కూడా ఏదో షోకేజ్ నోటీసులో ఏదో పంపిరు, డబ్బులు కట్టండి అని చెప్పి, అవునా కాదు? సో బీ కేర్ఫుల్, ఇంకా బీ కేర్ఫుల్. ఈ రా అక్షరము ప్రాక్షరం ఉండేటోళ్ళు 2026 హెల్త్ ఇష్యూస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మానసికంగా బాధపడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నవి. కానీ ఇంకా పర్సనల్గా వారు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. ఓకే. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి నన్ను, అంతే. ఇదే వీరికి పెద్ద. సో ఖచ్చితంగా మిమ్మల్ని కలిసిన తర్వాత పరిహారాలు, మార్పులని ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని బ్లాక్ మెయిల్ రిలేటెడ్ కానీ చాలా వీరి జీవితంలో పెను ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నవి, సూసైడ్ అటెంప్ట్స్. కానీ ఆ లోపు ఏమైనా అంటే రెమెడీస్, ఇలాంటి మానసిక ఒత్తిళ్లు కలిస్తే వారి జీవితం మారుతుంది, అంతే. ఇక రెమెడీస్ ఏమని చెప్తారా? పరిహారం ఇదే రెమెడీ. రైట్. ఏది తులారాశి వారికి